హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. దేవుని కృప వల్ల మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే పిల్లలకి అప్పుడప్పుడు కిచిడీ చేసి పెడతాను. వాళ్ళు చాలా బాగా ఇష్టంగా తింటారనమాట. అయితే ఈరోజు కూడా కిచిడీ చేద్దామని అవన్నీ కోసి పెట్టుకున్నాం అనమాట. పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్, అల్లం వెల్లుల్లిపాయలు పేస్టు, అది చెక్క, లవంగ, మిరియాలు, అది 3 చిన్న చిన్న బిర్యానీ ఆకులు అవన్నీ కోసి పెట్టుకున్నాం. మీడియం సైజు బంగాళదుంప ఒకటి కోసి పెట్టుకున్నాం అనమాట. అయితే పెసరపప్పు ఒక అర గ్లాసు పెసరపప్పు, 2 గ్లాసులేమో బియ్యం అవి శుభ్రం కడిగి నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకొని దానిలోకి కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను అనమాట. ఆయిల్ కూడా వేసుకుంటే నెయ్యి వేసుకుంటే రుచిగా ఉంటుంది. అందుకని ఎక్కువ లేదని కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఈ దినుసులు వేసుకున్నాను అనమాట. ఈ దినుసులు వేసుకొని అవి ఆ విధంగా వేపుకుంటున్నాను. అవి వేగుతూ ఉండగా దానిలోకి కోసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయలను, క్యారెట్ అవి వేసుకున్నాను. అవి వేసుకొని వేగుతూ ఉండగా దానిలో బంగాళదుంపలు వేసుకున్నాను. బంగాళదుంపలు వేసుకున్న తర్వాత పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను. వేసుకొని వాటిని ఆ విధంగా చక్కగా వేపుకుంటున్నాను అనమాట. అవి వేగుతూ ఉండగానే చక్కగా బ్రౌన్ కలర్కి వచ్చినాయి. తర్వాత ఈ కోసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అనమాట. కొత్తిమీర కూడా చక్కగా వేపుకొని అవి మగ్గిన తర్వాత ఈ నానబెట్టుకున్న పెసరపప్పును తర్వాత బియ్యం వాటిని కూడా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత వాటికి ముందే ఎసరు ఎంత పట్టిద్దో కొలిసి పెట్టుకున్నాను. కొలిసి పెట్టుకొని చక్కగా ఈ బియ్యం చక్కగా దాన్ని ఈ విధంగా గంటితో చక్కగా కలదిప్పుకున్నాను అనమాట. అన్నీ కలిసేటట్టు కలదిప్పుకున్న తర్వాత దానిలోకి కొంచెం ఉప్పు వేసుకున్న, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొలిసి పెట్టుకున్న ఎసరుని కూడా వేసేసుకున్నాను అనమాట. కొలిచి పెట్టుకున్న ఎసరు వేసేసుకొని వాటిని ఆ విధంగా కలదిప్పుకున్నాను. సరే అండి, అయితే చక్కగా ఉడుకుతుంది అనమాట. ఉడికిన తర్వాత ఎంతగానో చక్కగా మగ్గిన తర్వాత ఎంతో అది పొడి పొడిగా చక్కగా వచ్చింది. తింటే చాలా రుచిగా ఉంది. సరేనండి, బాయ్ అండి. నచ్చితే మీరు కూడా ఈ విధంగా